వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా అనంతపురం నగర అభివృద్ధి లక్ష్యంగా కూడా ముందుకు కూడా సాగుతున్నాం. 4 సంవత్సరాల 8 మాసాలైంది రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రమాణ స్వీకారం చేసి. ఈ 4 సంవత్సరాల 8 నెలల్లో 2 సంవత్సరాలు కోవిడ్ మాత్రమే పరిమితమైనా కూడా ఈ 2.5 సంవత్సరాల్లోనే దాదాపుగా కూడా ఈ ఒక్క నగరంలోనే 1045 కోట్లతో అభివృద్ధి పనులు కూడా మేమంతా కూడా చేశాం. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సహకారంతో అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్ యొక్క పాలకపక్షం యొక్క కృషితో పట్టుదలతో ఇంత పెద్ద ఎత్తున ఎప్పుడు లేని విధంగా కూడా ఈ నగరంలో కూడా అభివృద్ధి కూడా చేశాం. ఇదే కాదు, ఈరోజు ఇప్పుడే మనము ఈ సూర్యనగర్ రోడ్డును కూడా అతి తక్కువ సమయంలోనే నిర్మించి ప్రారంభం కూడా ఇప్పుడే చేసుకున్నాం. ఒక సూర్యనగర్ రోడ్డే కాదు, దాదాపుగా కూడా ఒక పాత ఊరు మన కనకదాస విగ్రహం దగ్గర నుంచి మన సోములదొడ్డి వరకు కూడా, అంటే తడకలేరు వరకు కూడా ఒక జాతీయ రహదారిని నిర్మించుకున్నాం. అలాగే మన బైపాస్ రోడ్డు నుంచి కూడా, అంటే ఉరవకొండ బైపాస్ రోడ్డు నుంచి టౌన్ క్లాక్ మీద కూడా పంగల్ రోడ్డు వరకు కూడా ఒక జాతీయ రహదారిని కూడా నిర్మించుకున్నాం. ఎప్పుడో 50 సంవత్సరాల కిందట చేసిన బ్రిడ్జి యొక్క స్థానంలోనే 4 వరుస లైన్లతో కూడా మేము ఒక బ్రిడ్జిని కూడా ఈరోజు, అంటే భవిష్యత్తును కూడా దృష్టిలో పెట్టుకొని కూడా నిర్మింపజేసుకున్నాం. ఇది ఒకటే కాదు, రాజు రోడ్డు కావచ్చు, అలాగే శ్రీకంఠం రోడ్డు నుంచి కూడా గుత్తు రోడ్డు వరకు కానీ, అలాగే తర్వాత ఈ జైంట్ రోడ్డు కానీ, తర్వాత మన హౌసింగ్ బోర్డు యొక్క రోడ్డు కానీ, జన్మభూమి రోడ్డు కానీ, సంజీవ్ రెడ్డి నగర్లోంచి ఆ రోడ్డు కొవ్వూరు నగర్లో రోడ్డు కానీ, అనేక రోడ్లు కూడా ఈరోజు కూడా, తర్వాత రామచంద్ర నగర్లో కానీ అనేక రోడ్లు నిర్మించుకున్నాం. ఒక ప్రధానమైన రోడ్లే కాదు, ఈరోజు కూడా ఎప్పుడు కానీ 30-40 సంవత్సరాల కిందట చేసిన రోడ్లను స్థానంలో కూడా మేము అంబేద్కర్ నగర్ కానీ, ఎస్సీ కాలనీ కానీ, ఫెర్రర్ నగర్ కానీ, ఇట్లా అనేక దాంట్లో కూడా ఈరోజు కూడా పేదలు నివసించే దగ్గర కూడా మేము ఈ రోడ్లను నిర్మించుకున్నాం. ఎప్పుడు కానీ ఎవరు కానీ ఇలా చేయలేదు. ఇదంతా కూడా పూర్తిగా కూడా మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సహకారంతోనే ఇంత పెద్ద ఎత్తున కూడా మేము అభివృద్ధి కూడా చేశాం. గతంలో కూడా 2014 నుంచి కూడా 19 వరకు కూడా ఇక్కడ తెలుగుదేశం పార్టీను, భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీలు కూడా అధికారంలో కూడా ఉన్నాయి. ఈ మున్సిపల్ కార్పొరేషన్ పాలకవర్గం అంతా కూడా వారే. కానీ వారు మాత్రం ఎంపీ కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, లేకపోతే మేయర్ కావచ్చు, కేవలం గ్రూపులకు మాత్రం పరిమితమై డివైడర్లకు మాత్రమే పరిమితమైన కాలం అది. కానీ మేము ఇంత పెద్ద ఎత్తున ఈ 56 నెలల్లోనే ఇంత పెద్ద ఎత్తున కూడా మేము అభివృద్ధి కూడా మేము చేశాం. దాన్ని కూడా ఇంకా కూడా అభివృద్ధి చేయాల్సింది ఇంకా కూడా ఉంది. దాన్ని కూడా తప్పకుండా కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సహకారంతో పాలకవర్గం యొక్క ఒక సమిష్టిగా కూడా పెద్ద ఎత్తున కూడా అభివృద్ధి కూడా చేయబోతున్నామని చెప్పి కూడా తెలియజేస్తున్నాను. ఇంతే అన్ని మిగతా పనులు కూడా పూర్తిగా కూడా చేస్తాము యొక్క ప్రజల యొక్క సహకారంతో కూడా అని కూడా తెలియజేస్తున్నాను. డివిజన్లో గల సూర్యానగర్లో 80 ఫీట్ రోడ్డు ప్రారంభోత్సవ సందర్భంగా శాసనసభ్యులు అనంత వెంకటరామరెడ్డి గారు, కమిషనర్ గారు, డిప్యూటీ మేయర్లు, కార్పొరేటర్లు పాల్గొన్నారు. ముఖ్యంగా చెప్పాలంటే గత 30 ఏళ్ళుగా ఏం అభివృద్ధి జరిగింది ఏమనేది ప్రజలు కళ్ళారా చూస్తున్నారు. ఇప్పుడు మేము ప్రతి ఇంటింటికి వైఎస్ఆర్ కార్యక్రమానికి పోతున్నాము. ప్రతి ఇంట్లో కూడా సంక్షేమం ప్రతి ఒక్కరికి 3 లక్షలు 4 లక్షలు అందింది. అలాగే ప్రతి ఇంటి వద్ద కూడా సీసీ రోడ్లు ఉండే మనం అంతా చూస్తున్నాము. ఏ ఇంట్లో కూడా ఒక ఫిర్యాదు కూడా అందలేదంటే మేము ఎంత అభివృద్ధి చేశామో ప్రజలకు బాగా అర్థమవుతుంది. ఈ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇటువంటి వారు ఎటువంటి మాట్లాడుతున్నారు, అవి కాదు ముఖ్యము. ప్రజల్లోకి రాండి, అనంతపురంలోకి రాండి, చూపిస్తాము అభివృద్ధి ఏమో చూపిస్తాము. మన అనంత వెంకటరామరెడ్డి సహకారంతో మా కమలానగర్లో 14వ డివిజన్లో దాదాపు అంటే 4 కోట్ల రూపాయల అభివృద్ధి జరిగింది. ఇట్లా ప్రతి డివిజన్లో కూడా జరిగింది. ఇది మేము ఛాలెంజ్ చేసి చెప్తున్నాము. ఏ తెలుగుదేశం కార్యకర్త వస్తాడా, లీడర్ వస్తాడా, జనసేన వాళ్ళు వస్తారా, బీజేపీ రాండి, మా అభివృద్ధి చూపిస్తాం.